చాలా మందికి మనకి రెస్టారెంట్‌కి వెళ్లి తినాలని ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి లేదా ఫ్రెండ్స్ తోనో, పార్టీలకనో ఏదో రకంగా మనం ఇంట్లో కాకుండా బయట తినే ఒక సిట్యుయేషన్ ఏర్పడుతుందనమాట. సో, మనం చాలా మంది మన మైండ్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ మనం ఏమనుకుంటాము, ఒక ఐటెమ్ ఆర్డర్ చేస్తే 150, 200 అవుతుంది. అదే 600, 700 పెడితే ఒక 30, 40 రకాల ఐటెమ్స్ వాడు మనకిస్తాడు. దాన్నే మనం బుఫే సిస్టమ్ అంటాం. సో, బుఫేకెళ్తే అయిపోతుంది కదా! ఒక ఎన్నో రకాలు తినొచ్చు అని ఒక ట్రాప్‌లో మనల్ని వాడు పడేస్తాడు. సో, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ అంటే నేనే ఇది ఫేస్ చేశాను. చాలా సార్లు బుఫేకెళ్ళినప్పుడు మనం మన కెపాసిటీకి మించి తింటాము. ఎందుకంటే మనం ఇంత డబ్బులు పెడుతున్నాం గదా! మనం ఇంత కొంచెం తింటే ఎట్లా అని మనకి మనమే ఆలోచించుకుంటాము. కొంతమందైతే మనం రాత్రి బఫేకెళ్తే మధ్యాహ్నం గూడా తక్కువ తినెళ్తారు. ఎందుకంటే అక్కడ ఎళ్లి ఎక్కువ తినాలి గాబట్టి, మనం ఎక్కువ డబ్బులు కడుతున్నాము, చాలా తినాలనుకుంటాం. కానీ నిజానికి మనందరికి తెలుసు, మనం కట్టిన దాంట్లో సగం గూడా మనం తినలేము. ఎందుకు? వాడు ప్రిపేర్ చేసే ఐటెమ్స్ అట్లా ఉంటాయి. మనం సగం తినేసరికే మనకి పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఫుల్‌నెస్ వచ్చేస్తుంది. బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది. మిగతా సగం మనం తినలేము. కానీ మనం అయ్యో! తినాలి, మనం చాలా కడుతున్నాం డబ్బులని ఎక్కువ ఫోర్స్ చేసి ఎక్కువ డంప్ చేస్తాం మన పొట్టలోకి. 7 రోజుల్లో మనం తినే క్యాలరీస్ అన్ని ఒక బఫేలో మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం. హెల్త్ హజార్డ్ అండి బఫే సిస్టమ్. నాకు చాలా నచ్చంది ఈ బఫే సిస్టమ్‌లో ఏంటంటే, వాడు పెట్టే ఫుడ్ కాదు, మన మీద మనకి కంట్రోల్ లేకపోవడమే. సో, ఈ వీడియోలో నేను మీకు టిప్స్ ఇస్తాను. ఎట్లా బఫే అప్రోచ్ అవ్వాలి అనేది మనం ఇవాళ చూద్దాం. సో, ఎప్పుడైనా మనం బఫేకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు గమనించండి, వాడు ఎళ్ళంగానే ఒక కూల్ డ్రింక్ గాని, ఏవో ఒక సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తాడు. లేపోతే మాక్‌టైల్స్ ఇస్తాడు. అవన్నీ గూడా షుగరీ డ్రింక్స్. అది మీకు దాహాన్ని తీర్చకపోగా క్యాలరీస్ పెరుగుతాయి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళని గూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. ఈ షుగరీ డ్రింక్స్‌ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఆల్వేస్ యూ గెట్ యువర్ ప్లేట్. పెద్ద ప్లేట్ తీసుకోండి. ఆల్వేస్ ఫాలో 50, 30, 20% రూల్. 50% ఎప్పుడు మీ ప్లేట్‌లో వెజిటబుల్స్, సలాడ్స్ ఉండాలి. 30% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. మిగతా 30% గాని 20% ప్రోటీన్స్ ఉండాలి. సో, మనం స్టార్టర్స్‌తో మొదలుపెడతాం. రకరకాల స్టార్టర్స్ తింటాం. లేతే వాడు బార్బిక్యూ వెళ్ళినప్పుడు వాడు గ్రిల్డ్‌వన్నీ తెచ్చిస్తాడు. మనం అది విడిగా తింటే చాలా ఎక్కువవుతుంది. మనం ఎక్కువ తింటాము. మనకక్కడ కడుపు నిండిపోతుంది. సో, స్టార్టర్స్‌లో వాళ్ళంతా ఏం చేస్తారండి? ఫ్రై చేస్తారు. సాల్టీ ఫుడ్స్‌లో ఫ్రై చేస్తారు. ఈ ఫ్రైడ్ మనం చూడము. ఎప్పుడైనా ఫ్రై చేసే దానికి వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే, నిల్వ ఉంచిన వాటిని ఎన్నెన్ని సార్లైనా ఫ్రై చేయొచ్చు. ఎంత సాల్ట్ ఇంకొంచెం ఉప్పు ఎక్కువేసి మళ్ళీ ఫ్రై చేస్తే మళ్ళీ మనం టేస్టీగా తింటాం. సో, అది వాడికి అడ్వాంటేజ్, మనకి డిసడ్వాంటేజ్. సో, ఫ్రైడ్ ఐటెమ్స్ ఎప్పుడు మనకి నమ్మకం ఉండదు. వెదర్ ఇట్ ఈస్ రియల్లీ ఫ్రెష్ ఆర్ నాట్ అని. సో, ఫ్రైడ్ ఐటెమ్స్ స్టార్టర్స్‌ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో, ఆల్వేస్ టేక్ యువర్ ప్లేట్, డైరెక్ట్‌లీ హిట్ ద సలాడ్స్ అండ్ వెజిటబుల్స్ కౌంటర్. ఎళ్ళంగానే మీ ప్లేట్ నిండా వెజిటబుల్స్, సలాడ్స్ పెట్టుకొని తెచ్చుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని తినండి. ఆలోచించండి. నేను ఇవాళ ఖచ్చితంగా తక్కువే తింటాను బఫేలో అనుకోని ఎళ్ళండి. మీరు డబ్బులు కాదు జస్టిఫై చేయాల్సింది, మీ హెల్త్‌కి మీరు జస్టిఫై చేసుకోవాలి. నేను ఇంత తిని బయటికెళ్తున్నప్పుడు మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి. పొట్ట నిండుగా చాలా సార్లు నా కారు ఎవడైనా డ్రైవ్ చేస్తే బావుండు, నాకసలు నడవలేకపోతున్నా, ఇంత ఫుల్‌గా తిన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. బైకుల్లో ఎళ్ళే వాళ్ళు కూడా మత్తుగా ఉంటారు. ఎందుకంటే అంత షుగరీ ఫుడ్, అంత కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. మనం బఫే రెస్టారెంట్ నుంచి కిందకొచ్చే లోపు మనకు ఆల్రెడీ మత్తుగా ఉంటుంది. అంత అవసరమా? షుగరీ డ్రింక్స్‌ని పక్కన పెట్టండి. స్టార్టర్స్‌ని మినిమమ్ ఒక 10% తినండి. మీ ప్లేట్ నిండా ఎప్పుడు వెజిటబుల్స్ అండ్ సలాడ్స్ ఉండాలి. వెజిటబుల్ సలాడ్ గాని, ఫ్రూట్ సలాడ్ గాని. ఆ తర్వాత ప్రోటీన్ రిచ్ అంటే పీనట్ సలాడ్, లేకపోతే నట్స్‌తో చేసినవి, మెడిటేరియన్ ఫుడ్ స్టాల్స్ అట్లా ఏమైనా ఉన్నా అవి తీసుకోండి. చాట్స్ తినొచ్చు. చాట్స్‌లో క్యాలరీస్ పెద్ద ఏముండవు. చాట్ కావాలంటే తినొచ్చు. దాంట్లో వాడు కొన్ని సార్లు పొమగ్రానేట్ చాట్ కూడా చేస్తాడు. ఇట్లా ఫ్రూట్స్ ఏసి చాట్స్ అవి తినొచ్చు. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? రైసే. 4 రైస్‌లు పెడతారు. యూజువల్‌గా ఫ్రైడ్ రైస్ అని, జీరా బిర్యానీ అని. ఎన్నెన్ని తింటాం మనం కడుపు నింపుకోవడానికి? సో, అది చాలా తక్కువ మోతాదు. 2, 3 ముద్దలే అన్ని టేస్ట్ చేయండి. మీరు గమనించుంటే వాడు పెట్టే రైస్ ఐటెమ్స్ అన్ని విపరీతమైన ఉప్పుతో ఉంటాయి కదా! ఆ దాహం వేస్తుంది మనకి. ఎందుకంటే సాల్ట్ ఫుడ్ ఎప్పుడైతే సాల్ట్ ఇంటేక్ తీసుకుంటామో మనకి దాహం వేస్తుంది. థర్స్టీగా అనిపిస్తుంది. మళ్ళీ వాడిచ్చిన షుగరీ డ్రింక్స్‌ని మళ్ళీ తీసుకుంటాము. అంటే ఒకదానికొకటి మనం
మన పొట్టని ఖరాబ్ చేసుకుంటున్నాం. సో రైస్ కూడా మినిమం టేస్ట్ చూడడానికి మాత్రమే తినండి. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రోటీన్స్, మన ప్రోటీన్ 30% 25% ప్రోటీన్ అన్నప్పుడు ఎయిదర్ యూ ఈట్ చికెన్ ఆర్ పన్నీర్, లెంటిల్స్ ఉన్న సలాడ్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ ఇవి లిమిటెడ్ గా తీసుకోవాలి. సో అంటే మీరు గమనిస్తే ఇట్లా జాగ్రత్తగా తిన్నప్పటికి కూడా మీరు బఫే అయిపోయేసరికి మీరు డెజర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ మీరు ఎక్కువ తినేసి ఉంటారు, అన్ని కొన్ని తిన్నా కూడా. అదే మనం విచక్షణ లేకుండా తింటే మన స్టార్టర్ల దగ్గరే మనకి పొట్ట నిండిపోతుంది. వాడు ఇచ్చిన డ్రింక్స్ 2-3 తాగేస్తాం. మనం ఇట్లా ఎన్ని చేసినా మనకి మైండ్ లో మనం డబ్బులు కట్టిన 700-1000 రూపాయలు దానికి ఇంకా మనం జస్టిఫికేషన్ చేయలేదనే ఫీలింగ్ లో ఉంటాం మనం. బేసిక్ నిజానికి ఏంటంటే అది ఎప్పటికీ అవ్వదండి. ఎందుకంటే ఆ కాన్సెప్టే రాంగ్ నా దృష్టిలో. బఫే ఇస్ ద వరస్ట్ ఐడియా ఇన్ దిస్ మిలేనియం, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకొకరితో పీర్ ప్రెషర్తోనే వెళ్తాం. మన ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తారు, మన ఫ్యామిలీ ఎప్పుడైనా ఇప్పుడే కదా ఒక్కసారే కదా ఏమవుతుంది అని ఫోర్స్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు మన మైండ్ మీద మనకు కంట్రోల్ లేనప్పుడు ఖచ్చితంగా మన హెల్త్ని మనం డ్యామేజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో నా టిప్ ఇంకొకటి ఏంటంటే, ఆల్వేస్ మీరు మీ పార్ట్నర్తో వెళ్తే మంచిది. లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్, లేకపోతే మీ బ్రదర్తోనో మీ వైఫ్తోనూ వెళ్ళండి. సో ఏమవుతున్నప్పుడు మీ మెంటాలిటీ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి దే నెవర్ ఫోర్స్ యూ. మీరు తింటున్నప్పుడు అవును ఈజ్ ఈటింగ్ ఇన్ ఎ రైట్ వే అని వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అదే మీ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తో వెళ్తే వాడు ఏంటి ఇట్లా తిండి, ఇంకొంచెం వేసుకో, ఇంకొంచెం తిను, ఏం కాదు, మనం చాలా డబ్బు పెడుతున్నాం కదా అని మనల్ని మిస్లీడ్ చేస్తారు. అన్ని తక్కువ పోర్షన్స్ లో ఉండాలి. మనం చెప్పినట్టు డ్రింక్స్ అవాయిడ్ చేయండి. డెజర్ట్స్ చాలా స్మార్ట్ గా తినండి. ఎప్పుడైనా డెజర్ట్స్ కూడా మీరు గమనిస్తే వాడు 10 రకాల కేక్స్ ఉంటాయి. మేము ఒక రోజు వ్యాలంటైన్స్ డే కి వైఫ్ తీసుకొని నేను ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి బఫేకి, వాడు మాకు ఒక బొకే ఇచ్చాడు, ఫుడ్ అంతా పెట్టాడు. నేను అడిగాను అసలు ఇంతకీ ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏంటి అంటే, మీకు డెజర్ట్స్ చూడండి సార్, మామూలుగా 1-2 డెజర్ట్స్ ఉంటాయి, ఇక్కడ మేము ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ కేక్ రిలేటెడ్ పెట్టాము, అదే స్పెషల్ అన్నాడు. ఎన్ని కేకులు మనం తినగలుగుతాము, ఎన్ని టేస్ట్ చేయగలుగుతాము అంటే మన హ్యూమన్ మైండ్ సైకాలజీ అంటే, మనం ఎప్పుడైనా మన హ్యాపీనెస్ ని మనం ఇంకొకరితో షేర్ చేసుకునేది ఎప్పుడు మనం దాని సోర్స్ మనం ఫుడ్ ద్వారా ట్రై చేయాలనుకుంటాం. మనం హ్యాపీగా ఉంటే మనం ఒక ఫుడ్ తినాలనుకుంటాం, ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినాలనుకుంటాం. ఇప్పుడు గోవాకి వెళ్ళాలనుకోండి, గోవాలో ఆ రెస్టారెంట్లో అది బాగుందని అక్కడికి వెళ్ళి మళ్ళీ తినాలని చూస్తాం. సో మన హ్యాపీనెస్ ఇస్ ఆల్వేస్ రిలేటబుల్ టు ద ఫుడ్. సో ఫుడ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మన హెల్త్ గా, లైఫ్ లో ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి క్షణం మనం ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. సో అది బఫేలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్ లో, అందుకని చెప్తున్నాను. సో ఆల్వేస్ ఈట్ స్లోలీ. మీరు వెజిటబుల్స్ సలాడ్ తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మీరు చిన్నగా తింటే ఏమవుతుందంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా మీరు కాన్షియస్ గా తింటారు. ఎప్పుడైతే హడావిడికి తింటారో వాడు ఫాస్ట్ సర్వ్ చేస్తుంటాడు, మనకు తెలియకుండా ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. మనం ఇంత తిని ఇంటికి వెళ్ళి పడుకుంటే మనం పొద్దున్న లేచేసరికి చాలా బద్ధకంగాను, పొట్ట ఇంకా ఉబ్బరంగాను అనిపిస్తుంది. అంటే మన బాడీ ఇంకా డైజెస్ట్ చేసుకోవడానికి మన నిద్రపోయినా కూడా మన పొట్ట పని చేస్తూనే ఉంటుందండి. ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్. సో ఇట్లా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం బఫే వెళ్ళినప్పుడు కూడా సింపుల్ గా బయటికి రాగలుగుతాం. టిప్స్ ఏంటంటే, ఇప్పుడు ప్లాన్ వాట్ యు మైట్ బి ఈటింగ్. అంటే మీరు వెళ్ళేటప్పుడే నేను ఇన్ని రకాల్లో నేను ఇవే తింటాను అని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. వీటిలో ఏమేమి తింటే నాకు హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీ ఆప్షన్స్ ని ఎత్తుక్కోవాలండి. లైక్ వెజిటబుల్ సలాడ్ కానీ, కేక్స్ లో వెరీ మినిమల్ అమౌంట్, లేకపోతే ఎగ్స్, ప్రోటీన్స్ లో చికెన్, నాన్ వెజ్ తినేవాళ్ళు, లేకపోతే పన్నీర్, వెజిటేరియన్స్, పీనట్స్, ఇట్లాంటి హెల్దీ ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలి బఫేలో. నెక్స్ట్ మనకి ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, పొద్దున పూట మానేసి రాత్రి వెళ్ళి తినడం కాదండి, పొద్దున ఎక్సర్సైజ్ చేసి రాత్రి తినడానికి వెళ్ళాలి. సో డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ బిఫోర్ యూ గో టు బఫే. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. అదే క్రమంలో మీరు వెళ్ళి తిన్నప్పుడు అవి కూడా బర్న్ అవ్వడం ఫాస్ట్ గా అవుతుంది. కొంచెం ఎక్కువ తిన్నా కూడా క్యాలరీ బర్నింగ్ అనేది బాగుంటుంది. నెవర్ గో ఇన్ టు సోషల్ ప్రెషర్ టు ఈట్. వాడు తినమన్నాడని, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు ఫోర్స్ చేశారు, తినకపోతే బాగుండదేమో, ఈ ఒక్క రోజు కదా తింటే ఏం కాదు అని ఆ ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ ఆఫ్టర్ ఈటింగ్ అండి. అంటే నేను చెప్పినట్టు మీరు తిని బయటకు వచ్చేటప్పుడు మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. పొట్ట ఉబ్బరంగా అయిపోయి నేను ఎవడైనా తీసుకెళ్తే బాగుండన్న ఆలోచనలో ఉండకూడదు ఎప్పుడు. ఓకే, స్టాప్ థింకింగ్ ఐ హ్యావ్ టు డూ ద ఫుడ్ జస్టిస్ అని. అంటే నేను ఇంత డబ్బులు పెడుతున్నా, దీనికి నేను జస్టిఫికేషన్ చేయాలి అనే ఆలోచనలో ఎప్పుడు ఉండకూడదు. మీ ఆలోచన అంతా మీ ఆరోగ్యం గురించి ఉండాలి. ఇంకో టిప్ ఏంటంటే, విజువలైజ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
ద ప్రాసెస్ ఆఫ్ ఈటింగ్ ఇట్ అండ్ ఫీలింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వైల్ ఈటింగ్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ముందే నేను ఇలా తినబోతున్నాను, అక్కడికి వెళ్ళి నేను ఇవే తింటాను, నేను ఆరోగ్యంగా ఏం కావాలో అవే తీసుకుంటాను అని మీరు ముందే మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. వెళ్ళి మీరు అదే చేయాలి. సో ఇవ్వండి టిప్స్. మనం ద ల్యూర్ అండ్ ద ట్రాప్ ఆఫ్ ఈటింగ్ హజార్డస్ ఫుడ్ అట్ బఫే రెస్టారెంట్స్ ని మనం ఎట్లా నియంత్రణగా జాగ్రత్తగా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా హెల్తీగా తినాలి అనేది వీడియోలు చూసాను. సో మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.